Good morning, students. So, coming to the theorem 3, what is the statement of this theorem 3? Show that the set of Rn with n tuples of real numbers is a vector space over the field of real numbers with respect to the operations vector addition and scalar multiplication. What is the statement of the third theorem? Show that the set of Rn with n tuples of real numbers is a vector space over the field of real numbers with respect to the operations vector addition and scalar multiplication. ఓకే, థియరం ప్రూఫ్ చేసే ముందు ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఏంటి వాడు ఏమని చూపించమంటున్నాడు? Rn అనేటువంటి సెట్, అందులో అన్నీ కూడా ఏముంటాయండి? వెక్టర్స్ ఉంటాయి. ప్రతి వెక్టర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? n కాంపోనెంట్స్ ఉంటాయి. అటువంటి ఒక సెట్ తీసుకుని ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ మనం జనరల్గా వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది వెక్టర్ స్పేస్ చెప్పాం. వి ప్లేస్లో ఇక్కడ సెట్ Rn తీసుకోమంటున్నాడు అండ్ ఎఫ్ ప్లేస్లో సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ తీసుకుని ఈ సెట్స్ రెండు టుగెదర్ ఏమవుతాయి అని చెప్పించమంటున్నాడు? వెక్టర్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సో థియరం మొదలుపెట్టే ముందు చూడండి, మనం ఏం చూసాం? వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది వెక్టర్ స్పేస్ అవ్వాలి అన్నట్టయితే 3 కండిషన్స్ చెప్పాం. ఏంటి 3 కండిషన్స్? ఫస్ట్ ఏమని ప్రూవ్ చేయాలి? వి కామా ప్లస్ ఇస్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. అండ్ సెకండ్ వన్ ఏమని ప్రూవ్ చేయాలండి? స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రూవ్ చేయాలి. స్కేలార్ మల్టిప్లికేషన్. ఏంటి స్కేలార్ మల్టిప్లికేషన్? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అని చెప్పాలి. అండ్ థర్డ్ వన్లో 4 ప్రాపర్టీస్ చెప్పాం. 1 2 3 4 అంటే దట్ మీన్స్ ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతా అప్పుడు మనం వి ఆఫ్ ఎఫ్ని ఏమని చెప్తామండి? ద వెక్టర్ స్పేస్ అని చెప్తాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ ప్రూఫ్కి ముందు ఇక్కడ Rn అనేటువంటి సెట్, అసలు ఏంటి Rn అనేటువంటి సెట్ అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద సెట్ Rn? ఓకే, సెట్ Rn అంటే వాడు ఏమి ఇచ్చాడండి ఇక్కడ చూడండి అమ్మా. ఈ Rn అనేటువంటి సెట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇందులో అన్ని వెక్టర్స్ ఉంటాయి. సపోజ్ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్ ఈ సెట్లో కనుక ఉన్నట్టయితే A1 అండ్ A2 అండ్ సో ఆన్ An సచ్ దట్ ఇక్కడ A1 A2 సో ఆన్ An అనేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడుంటాయి? ఆర్లోని ఎలిమెంట్స్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి? Rn అనేటువంటి సెట్లో అన్నీ కూడా వెక్టర్స్ ఉంటాయి. ప్రతి వెక్టర్లోనూ కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? n ఎలిమెంట్స్ ఉంటాయి. A1 A2 సో ఆన్ An అనేటువంటి n ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ n కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ n కాంపోనెంట్స్ A1 A2 An అనేటువంటివి ఏంటి? రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బీటా అనేటువంటి ఒక వెక్టర్ తీసుకున్నా. ఓకే, సపోజ్ I కామా 1 కామా 2 కామా సో ఆన్ ఏదో కొన్ని ఎలిమెంట్స్, ఒక n ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఈ వెక్టర్ Rnలో ఉంటుందా అంటే ఉండదు. ఎందుకని ఉండదు? ఇందులో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటండి? కాంప్లెక్స్ నెంబర్, దట్ ఈజ్ ఇమేజినరీ నెంబర్ అంటే కాంప్లెక్స్ నెంబర్. కానీ ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉండాలి? Rలోనే ఉండాలి. ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లోనే ఉండాలి. అందుకని మీకు సెట్స్లో ఏ నెంబర్స్ ఉంటాయని స్పెసిఫిక్గా చెప్పామన్నమాట. అంటే Rnలోని ఒక వెక్టర్ ఉండాలి అంటే ఆ వెక్టర్లో ఉండేటువంటి ప్రతి కాంపోనెంట్ కూడా ఏమై ఉండాలండి? ప్రతి ఎలిమెంట్ కూడా రియల్ నెంబర్ అయి ఉండాలి. సో ఇక్కడ IN ఫస్ట్ కాంపోనెంట్ చూసాం, ఫస్ట్ ఎలిమెంట్ చూసాం విచ్ ఈస్ నాట్ ఏ రియల్ నెంబర్. సో దిస్ vector does not belongs to Rn. That is the definition of Rn. Rn is nothing but the set of all vectors and each vector contains n components and each component belongs to Rn. అంటే ఇప్పుడు ఒక వెక్టర్ Rnలో ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి అన్నట్టయితే ఆ వెక్టర్లో ఉండేటువంటి n కాంపోనెంట్స్ కూడా ఏమని ప్రూవ్ చేయాలి? రియల్ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ అవుతాయని చెప్పాలన్నమాట. ఓకే, క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 0 అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? Rలో ఉంటుంది, రియల్ నెంబర్స్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు 0 బార్ అనేటువంటి ఒక వెక్టర్ని ఇలా తయారు చేసుకుంటున్నాను.
ఏంటి 0,0,0, సో ఆన్ 0 అంటే n జీరోస్ పెట్టి ఒక వెక్టర్ని తయారు చేసుకున్నా. ఈ వెక్టర్ ఎక్కడ ఉంటుంది? బిలాంగ్స్ టు Rnలో ఉంటుంది. ఎందుకని 0,0,0,0,0 ఈ జీరోస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? రియల్ నెంబర్స్లో ఉంటాయి. సపోజ్ ఇంకొక వెక్టర్ తయారు చేసుకున్నా 1 1 1 1 సో ఆన్ 1 విచ్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు Rn and which is -1 -1 -1 so on -1 which is also belongs to Rn. Why? Because 1 1 1 1 and -1 1 ఇవన్నీ కూడా ఏంటండి? రియల్ నెంబర్స్ అవుతాయి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ Rn. ఓకే, సో ఓకే, Rnలో ఒక ఎలిమెంట్ ఉండాలి అన్నట్టయితే అదొక వెక్టర్ అయి ఉండాలి. ఆ వెక్టర్లో ప్రతి వెక్టర్లోనూ n కాంపోనెంట్స్ దట్ ఈస్ n ఎలిమెంట్స్ ఉండాలి అండ్ ప్రతి ఎలిమెంట్ కూడా రియల్ నెంబర్ అయి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కమ్ టు ద ప్రూఫ్. ఓకే, ప్రూఫ్ చూద్దాం. ఓకే, ప్రూఫ్ చూడండి. ఇక్కడ ఈ ప్రూఫ్కి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ మనం సెట్ తీసుకుందాం. లెట్ Rn. ఓకే, లెట్ Rn అనేటువంటి సెట్ని ఎలా డిఫైన్ చేసుకుంటా, ఇందులో ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టర్ ఉన్నట్టయితే a1 a2 and so on an such that ఈ a1 a2 an అనేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయండి? a1 a2 so on an బిలాంగ్స్ టు ఆర్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకే, ఒక సెట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. నౌ వీ షో దట్ ఏమని ప్రూవ్ చేయాలి? నౌ వీ షో దట్ Rn of R is a vector space. Is a vector space. ఓకే, సో V of F ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ అవ్వాలంటే ఏమేమి చెప్పాలి మనం? V, ప్లస్ ఈజ్ ఎబిలియన్ అని చూపించాలి. సెకండ్ కండిషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ చూపించాలి. థర్డ్లో 4 సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? A ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు A ఆల్ఫా ప్లస్ బీ బీటా అండ్ A ప్లస్ బీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు A ఆల్ఫా ప్లస్ బీ ఆల్ఫా అండ్ AB ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు AB ఆఫ్ ఆల్ఫా అండ్ ఫోర్త్ వన్ ఏంటి? యూనిటీ అనమాట. ఓకే, దట్ ఈస్ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ V ప్లేస్లో Rn ఉంది, R ప్లేస్లో F ప్లేస్లో Rn ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? Rn ప్లస్ ఈజ్ ఎబిలియన్ అని చూపించాలి, స్కేలార్ మల్టిప్లికేషన్ చూపించాలి, 4 ప్రాపర్టీస్ చూపించాలి. ఓకే, క్లియర్. సో దట్ మీన్స్ ఫస్ట్ వీ షో దట్ ఫస్ట్ వన్ ఏమని ప్రూవ్ చేయాలండి? Rn ఆఫ్ Rలో Rn ప్లస్ ఈజ్ ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, టు ప్రూవ్ Rn ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏమని ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ Rn ప్లస్ ఈజ్ ఎ ఎబిలియన్ గ్రూప్. ఓకే, ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. క్లోజర్ లా అని చెప్తాం. ఏంటి క్లోజర్ లా అంటే? ఓకే, Rnలో నేను 2 ఎలిమెంట్స్ తీసుకుని ఆ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేటువంటి ఆ వెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ వెక్టర్ అగైన్ మళ్ళీ ఎక్కడ ఉండాలండి? Rnలోనే ఉండాలి. అలా ఉన్నట్టయితే అప్పుడు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందని చెప్తాం. సో వీ హ్యావ్ టు టేక్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ Rn. Okay, we have to take 2 elements from Rn and we have to add those 2 elements and the result again should be in Rn. ఓకే, సో అందువల్ల ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 ఎలిమెంట్స్ని తీసుకుందాం. Rnలో ఎలా తీసుకుంటున్నాం అండి? లెట్ ఆల్ఫా ఈక్వల్ టు A1 A2 సో ఆన్ an beta equal to that is b1 b2 so on bn belongs to Rn. అంటే Rnలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏంటి 2 ఎలిమెంట్స్? ఆల్ఫా ఈక్వల్ అంటే A1 A2
ఏఎన్ అండ్ బీటా ఈక్వలెంట్ B1 B2 సో ఆన్ బిఎన్ బిలాంగ్స్ టు ఆర్ఎన్ అని తీసుకున్నాం. ఈ 2 వెక్టర్స్ని ఇక్కడ ప్లస్తో చూడమంటున్నాడు. ఈ 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ అగైన్ మళ్ళీ ఎక్కడ ఉండాలండి అంటే ఆ వచ్చేటువంటి వెక్టర్ కూడా ఆర్ఎన్లో ఉంటే అప్పుడు మనం ఏమని చెప్తాం, ఆర్ఎన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయండి. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ అంటే ఆల్రెడీ మీకు వెక్టర్ ఎడిషన్ డెఫినేషన్ చెప్పాను, స్కేలర్ మల్టిప్లికేషన్ డెఫినేషన్ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఏంటి A1 ప్లస్ B1. ఓకే, A1 ప్లస్ B1 కమా A2 ప్లస్ B2 కమా సో ఆన్ AN ప్లస్ BN. ఓకే, ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చినటువంటి వెక్టర్ A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 సో ఆన్ AN ప్లస్ BN అనేటువంటిది ఆర్ఎన్లో ఉంటుందా ఉండదా అంటే ఈ ఆర్ఎన్ అనేటువంటి సెట్లో ఉంటుందా ఉండదా? ఉండాలి అంటే మనకి కండిషన్ ఏంటి ఇక్కడ, సపోజ్ ఒక వెక్టర్ ఇక్కడ ఉండాలంటే అందులో n కాంపోనెంట్స్ ఉండాలి. ఇక్కడ n కాంపోనెంట్స్ ఉన్నాయి. A1 ప్లస్ B1 ఒక కాంపోనెంట్, A2 ప్లస్ B2 ఒక కాంపోనెంట్, AN ప్లస్ BN అంటే n కాంపోనెంట్స్ ఉన్నాయి. మళ్ళీ n కాంపోనెంట్స్ కూడా ఏమవ్వాలి, రియల్ నెంబర్స్ అవ్వాలి. మరి అవుతాయా? A1 ప్లస్ B1 అనేటువంటిది రియల్ నెంబరా కాదా? విచ్ ఇస్ ఎ రియల్ నెంబర్. వై? బికాస్ A1 ఈజ్ ఎ రియల్ నెంబర్ అండ్ B1 ఈజ్ ఎ రియల్ నెంబర్. 2 రియల్ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేటువంటిది కూడా ఏమవుతుందండి, రియల్ నెంబర్ అవుతుంది. సో అందువల్ల A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 సో ఆన్ AN ప్లస్ BN ఇవన్నీ కూడా ఏంటి, రియల్ నెంబర్స్ అవుతాయి. రియల్ నెంబర్స్ కనుక n రియల్ నెంబర్స్తో ఫామ్ అయ్యేటువంటి ఈ వెక్టర్ ఎక్కడ ఉంటుంది, ఆర్ఎన్లో ఉంటుంది. అంటే విచ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుందండి, ఆర్ఎన్లో ఉంటుంది. కావాలంటే ఇక్కడ మీరు రాసుకోవచ్చు, ఏమని రాసుకోవచ్చు, సిన్స్ A1 ప్లస్ B1 and A2 plus B2 so on AN plus BN belongs to R అనమాట, రియల్ నెంబర్స్లో ఉంటాయి. సో అందువల్ల దేర్ఫోర్ ఇక్కడ ఏమైంది, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ఎన్ అని తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, ఆర్ఎన్లో ఉంది. అంటే దేర్ఫోర్ ఇక్కడ మనం ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఆర్ఎన్ విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఆర్ఎన్. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అంటే ఆర్ఎన్లోని ఏమైనా 2 ఎలిమెంట్స్ని తీసుకుని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఆర్ఎన్లోనే కనుక ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఆర్ఎన్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఎడిషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఎడిషన్ అని చెప్తాం అనమాట. ఓకే, క్లియర్. సో ఇక్కడ రాసుకోవాలి. ఓకే, చూడండి అమ్మా, క్లోజర్ ప్రాపర్టీ ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ ఆల్ఫా బీటా అనేటువంటి 2 ఎలిమెంట్స్ ఆర్ఎన్లోంచి తీసుకున్నాం. ఆ 2 ఎలిమెంట్స్ని ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 సో ఆన్ AN ప్లస్ BN బిలాంగ్స్ టు ఆర్ఎన్ అని వస్తుంది. ఇక్కడ ఈ ఆల్ఫా ప్లస్ బీటాలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ n ఎలిమెంట్స్ కూడా ఏంటి, రియల్ నెంబర్స్ కనుక ఈ టోటల్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్కడ ఉంటుంది, బిలాంగ్స్ టు ఆర్ఎన్లో ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ఎన్ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఆర్ఎన్ కనుక సో మనం ఏమని ప్రూవ్ చేయొచ్చండి. ఓకే, సో స్టేట్మెంట్ నోట్ చేసుకున్నారు కదండి. దేర్ఫోర్ ఏమని చెప్తామండి, దేర్ఫోర్ ఆర్ఎన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే దాని అర్థం అంటే నథింగ్ బట్ మనం ఏమని చెప్పచ్చు, దేర్ఫోర్ ఆర్ఎన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఓకే, సో ఫస్ట్ మనం ఏమని ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ Rn plus 1 is the abelian group. Abelian group అని చెప్పాలంటే ఏమేం సాటిస్ఫై చేయాలి, క్లాజర్, అసోసియేట్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఏబిలియన్ ప్రాపర్టీ. ఈ 5 ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ క్లాజర్ ప్రాపర్టీ అయిపోయింది. ఏంటి క్లాజర్లో లెట్ ఏబీ బిలాంగ్స్ టు ఆర్ఎన్ అని తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ద రిజల్ట్ అనేటువంటిది కూడా ఎక్కడ ఉంది, ఆర్ఎన్లో ఉంది కనుక ఆర్ఎన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ప్లస్. ఆర్ఎన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ప్లస్ అంటే అర్థం ఏంటండి, ద ఆర్ఎన్ సాటిస్ఫైస్ ద క్లాజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఈజ్ అసోసియేటివ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ.
ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఆర్ఎన్లోని 3 ఎలిమెంట్స్ తీసుకోండి. ఓకే, ఆల్ఫా బీటా గామా అనేటువంటి 3 ఎలిమెంట్స్ తీసుకోండి. ఈ 3 ఎలిమెంట్స్ ఏమవ్వాలి? ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ అంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, లెట్ ఇక్కడ ఎలా తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి. లెట్ ఆల్ఫా ఈక్వల్ అంటూ A1 B1 సో ఆన్ A1 A2 ఆల్ఫా అనేటువంటిది ఎలా తీసుకుంటున్నానండి? A1 A2 సో ఆన్ AN అండ్ బీటా అనేటువంటి వాల్యూని ఎలా తీసుకుంటున్నా, బీటా అనేటువంటి వెక్టర్ని ఎలా తీసుకుంటున్నా? దట్ ఈస్ B1 B2 సో ఆన్ BN అండ్ గామా అనేటువంటి వెక్టర్ని C1 C2 సో ఆన్ CN బిలాంగ్స్ టు RNలోని ఎలిమెంట్స్ అని తీసుకున్నా. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా అండి? మొత్తం 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ RN అనేటువంటి సెట్ని ఆల్రెడీ డిఫైన్ చేస్తాం మనం. ఈ RN అనేటువంటి సెట్లో 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏంటి? ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా ఈజ్ A1 A2 AN, బీటా ఈక్వలెంట్ B1 B2 BN అండ్ గామా ఈక్వలెంట్ C1 C2 CN అనేటువంటి తీసుకున్నాం. ఇక్కడ A1 A2 AN అండ్ B1 B2 BN అండ్ C1 C2 CN ఇవన్నీ కూడా ఏమవుతాయండి? ఆల్ ఆర్ రియల్ నెంబర్స్. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ అంటూ ఏమని ప్రూవ్ చేయాలి? ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అని ప్రూవ్ చేయాలి. చూద్దాం రిజల్ట్ ఏమవుతుంది. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేసి ఈ వచ్చిన రిజల్ట్కి ఏం యాడ్ చేయాలి? గామాని యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేసి వచ్చే రిజల్ట్కి ఏం యాడ్ చేయాలండి? గామాని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటండి? ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేస్తే సో ఏమొస్తుందండి? ఫస్ట్ వెక్టర్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేయండి. A1 ప్లస్ B1 డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఓకే, B1 కమా A2 ప్లస్ B2 అండ్ సో ఆన్ AN ప్లస్ BN ప్లస్ గామా. ఆల్రెడీ ఈ ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేశాను. ఇక్కడ ఈ వెక్టర్ వచ్చింది ప్లస్ గామాని మళ్ళీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఈ వెక్టర్స్కి దట్ ఈస్ ఇక్కడ చూడండి, A1 ప్లస్ B1 ఆఫ్ ప్లస్ C1 కమా అంటే ఇక్కడ A1 ప్లస్ B1కి C1 యాడ్ చేయాలి, గామా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏమొస్తుందండి? ద A2 ప్లస్ B2 ప్లస్ C2 అండ్ సో ఆన్ AN ప్లస్ BN ప్లస్ CN అది వెక్టర్. ఇక్కడ చూడండి, A1 ప్లస్ B1 ప్లస్ C1, A2 ప్లస్ B2 ప్లస్ C2, AN ప్లస్ BN ప్లస్ CN ఇవన్నీ కూడా ఏంటండి? రియల్ నెంబర్స్ కనుక ఆర్ అనేటువంటిది ఫీల్డ్. ఆర్ కామా డాట్ ఈజ్ ఫీల్డ్ అండ్ ఆర్ అనేటువంటిది ఫీల్డ్ కనుక ఆర్ కామా ప్లస్ అనేటువంటిది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అందువల్ల ఇక్కడ ఏంటి? A1 ప్లస్ B1 ప్లస్ C1 ఇది ఒక రియల్ నెంబర్స్ కనుక ఈ రియల్ నెంబర్స్ ఏం సాటిస్ఫై చేస్తాయి? అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. అందువల్ల ఇక్కడ A1 ప్లస్ B1 ప్లస్ C1 మనం ఎలా రాసుకోవచ్చండి? విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎలా రాసుకోవచ్చు అంటే A1 ప్లస్ B1 ప్లస్ C1. ఇలా ఎందుకు రాయగలుగుతున్నాం A1 ప్లస్ B1 ప్లస్ C1ని? వై? బికాస్ దే ఆర్ రియల్ నెంబర్స్ సాటిస్ఫైస్ associative property. So that's why we can write A1 plus B1 plus C1 as A1 plus B1 plus C1. Okay, next A2 plus of B2 plus C2 and so on. ఇక్కడ ఏమవుతుందండి? AN plus of BN plus CN. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ వెక్టర్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి, A1 కమా A2 అండ్ సో ఆన్ AN ప్లస్ ఈ వెక్టర్ని ఎలా రాయొచ్చు? దట్ ఈస్ B1 ప్లస్ C1 కమా B2 ప్లస్ C2 అండ్ సో ఆన్ BN ప్లస్ CN. ఓకే, అంటే విచ్ ఇంప్లైస్ ఇదేమవుతుందండి? A1 కమా A2 ప్లస్ AN అంటే ఇది ఏ వెక్టర్ ఆల్ఫా ప్లస్ ఈ వెక్టర్ అంతా కలిపితే ఏమవుతుందండి? సో దట్ ఈస్ బీటా ప్లస్ గామా. అంటే దేర్ఫోర్ ఏమని తీసుకున్నాం? ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ప్లస్ గామా అని తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చిందండి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అంటే దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది? ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా గామా బిలాంగ్స్ టు Rn
విచ్ ఇంప్లాయిస్ మనకి ఏం జరుగుతుందండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ అంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. అంటే దట్ మీన్స్ ఏమని చెప్పచ్చు, ఫర్ ఆల్ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు Rn విచ్ ఇంప్లైజ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ అంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అయ్యింది కనుక సో మనం ఏమని చెప్తామండి, సో Rn సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఆల్ఫా బీటా గామా అనేటువంటి బిలాంగ్స్ టు Rn అని తీసుకున్నాం. అండ్ మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేటువంటి వెక్టర్స్ని యాడ్ చేసినట్టయితే అవి ఎలా వచ్చిందండి ఆన్సర్, ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అని వచ్చాయి. సో అందువల్ల మనం ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు Rn విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ అంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అని చెప్పొచ్చు. సో ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మనం ఏమని చెప్తాం, Rn సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. ఓకే, Rn సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. ఓకే, అదే రాస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో అందువల్ల మనం ఏమని చెప్పొచ్చు, దేర్ ఫార్ Rn satisfies associative law with respect to plus. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఇంక నెక్స్ట్ ఏంటండి, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, లేదా ఐడెంటిటీ లా అని చెప్తాం. ఐడెంటిటీ లా ఇక్కడ చూడమ్మా, ఐడెంటిటీ లా అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా. సపోజ్ ఒక Rn అనేటువంటి సెట్లో ఆల్ఫా తీసుకున్నా, బీటా తీసుకున్నా, గామా తీసుకున్నా, దీనికి ఒక ఎలిమెంట్ని మనం ఒక వెక్టర్ని యాడ్ చేస్తే మళ్ళీ ఏం రావాలి, ఆల్ఫానే రావాలి, దీనికి బీటానే రావాలి, దీనికి గామానే రావాలి. అంటే Rnలో ఆల్ఫా బీటా గామా అనేటువంటి ఏ వెక్టర్స్ని తీసుకున్నా దానికి ఒక యూనిక్ వెక్టర్ని యాడ్ చేస్తే, ఓకే, యూనిక్ వెక్టర్ని యాడ్ చేస్తే మళ్ళీ అవే వెక్టర్స్ వస్తాయి. అప్పుడు ఆ యూనిక్ వెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమని చెప్తామండి, ఐడెంటిటీ అని చెప్తాం. మరి అటువంటి వెక్టర్ Rnలో ఏమైనా ఉందా అంటే, ఆల్ఫాకి ఏం యాడ్ చేస్తే మళ్ళీ ఆల్ఫానే వస్తుంది, ఏ వెక్టర్ యాడ్ చేస్తే మళ్ళీ ఆల్ఫానే వస్తుంది, బీటాకి ఏ వెక్టర్ని యాడ్ చేస్తే మళ్ళీ బీటానే వస్తుంది, గామాకి మళ్ళీ ఏ వెక్టర్ని యాడ్ చేస్తే గామానే వస్తుందంటే, సో దట్ ఈజ్ జీరో వెక్టర్, జీరో వెక్టర్, జీరో వెక్టర్. మరి జీరో వెక్టర్ అనేటువంటిది ఎలా ఉంటుంది, జీరో వెక్టర్ అని ఈజ్ నథింగ్ బట్ ఎలా ఉంటుంది, జీరో జీరో సో ఆన్ జీరో. అంటే ఎన్ ఎలిమెంట్స్, ఎన్ జీరోస్తో ఒక వెక్టర్ ఫామ్ అవుతుంది. మరి జీరో వెక్టర్స్, అసలు ఈ జీరో వెక్టర్ Rnలో ఉంటుందా అంటే ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎందుకని జీరో అనేటువంటి ఒక ఎలిమెంట్ Rలో ఉంటుంది కనుక ఈ జీరోతో మనం ఏం ఫామ్ చేయొచ్చు, ఈ జీరో అనేటువంటి ఒక వెక్టర్ని ఫామ్ చేయొచ్చు. సో ఈ అన్ని జీరోస్ కూడా రియల్ నెంబర్స్ కనుక ఈ టోటల్ జీరో అనేటువంటి వెక్టర్ ఎక్కడ ఉంటుందండి, Rnలో ఉంటుంది. సో అదే ఇక్కడ మనం ఏమని చెప్తాం, దేర్ ఫోర్ జీరో బిలాంగ్స్ టు R. ఓకే, సో ఇక్కడ జీరో బిలాంగ్స్ టు R అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి, ద వెక్టర్ జీరో బార్, జీరో బార్ అంటే జీరో కమా జీరో కమా జీరో సో ఆన్ జీరో బిలాంగ్స్ టు Rn. అంటే రియల్ నెంబర్లు ఉండే ప్రతి ఎలిమెంట్ తోటి మనం ఏం తయారు చేయొచ్చు, ఒక వెక్టర్ని తయారు చేయొచ్చు, n కాంపోనెంట్స్ గల ఒక వెక్టర్ని తయారు చేయొచ్చు. ఆ వెక్టర్ ఎక్కడ ఉంటుంది, Rnలో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు V, సారీ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు Rn. ఓకే, Rnలోని ఆల్ఫా అనేటువంటి ఏ వెక్టర్ని తీసుకున్నా కానీ ఓకే, దేర్ ఎగ్జిస్ట్ జీరో బార్ బిలాంగ్స్ టు Rn. అంటే Rnలో ఆల్ఫా అనేటువంటి ఏ వెక్టర్ని తీసుకున్నా జీరో బార్ అనేటువంటి ఒక వెక్టర్ Rnలో ఉంటూ సచ్ దట్ ఏమవుతుంది చూడండి ఇక్కడ, సచ్ దట్ ఆల్ఫా ప్లస్ జీరో బార్ ఈక్వల్ అంటూ జీరో బార్ ప్లస్ ఆల్ఫా
ఈజ్ ఈక్వల్ అంటూ ఆల్ఫా అవుతుంది. అంటే ఆల్ఫాకి 0 బార్ని యాడ్ చేసిన, 0 బార్కి ఆల్ఫాని యాడ్ చేసిన వచ్చే రిజల్ట్ ఏమవుతుందండి, ఆల్ఫానే అవుతుంది కనుక, ఓకే, ఆల్ఫానే అవుతుంది కనుక. సో అందువల్ల మనం ఏమని చెప్తాం, 0 బార్ ఈజ్, దట్ ఈస్ 0 వెక్టర్ ఈజ్ an identity of Rn with respect to the operation ప్లస్ అని చెప్తాం. చూడండి ఇక్కడ ఇంకా క్లారిటీ కావాలంటే సపోజ్ ఆల్ఫా తీసుకుందాం. ఆల్ఫా అంటే ఏంటి, A1 A2 సో ఆన్ AN. 0 బార్ తీసుకుందాం, 0 వెక్టర్ అనమాట, 0 0 అండ్ సో ఆన్ 0. ఈ రెండింటిని యాడ్ చేసాము, ఆల్ఫా ప్లస్ 0 బార్ అంటే A1 ప్లస్ 0 బార్. ఇక్కడ ఏమొస్తుందండి, A1 ప్లస్ 0 and A2 plus 0 and so on AN plus 0 అంటే A1 plus 0 is A1, that is A1 A2 so on AN అంటే which is nothing but alpha. అంటే alpha plus 0 bar is alpha, అలాగే 0 bar plus alpha is alpha. అందుకని ఇక్కడ ఏం చెప్పాం, 0 అనేటువంటిది ఆర్లో ఉంటుంది కనుక ఆ 0 0 0 0తో ఫామ్ అయ్యేటువంటి ఒక వెక్టర్, దాన్ని ఏమనుకుంటున్నాం, 0 బార్ బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, Rnలో ఉంటుంది. ఉంటే ఏమవుతుంది, దేర్ఫోర్ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు Rn, ఆల్ఫా అనేటువంటి Rnలో ఆల్ఫా అనేటువంటి ఏ వెక్టర్ని తీసుకున్నా దెర్ ఎగ్జిస్ట్ సమ్ 0 బార్ బిలాంగ్స్ టు Rn. 0 బార్ అనేటువంటి ఒక వెక్టర్ Rnలో ఉంటూ ఏం జరుగుతుంది, ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ అంటూ ఆల్ఫానే వస్తుంది. అలాగే 0 బార్ ప్లస్ ఆల్ఫా యాడ్ చేసిన 0 బార్నే వస్తుంది, ఆల్ఫానే వస్తుంది కనుక. సో అందుకని ఈ 0 బార్ని మనం ఏమని చెప్తాం, దేర్ఫోర్ 0 vector, 0 bar is nothing but 0 vector is an identity of Rn with respect to plus లేదా with respect to operation plus, that is the identity law. Okay, so that means Rn కి విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఏమవుతుందండి, 0 బార్ అవుతుంది. దట్ ఈస్ ద క్లియర్ అబౌట్ ది ఐడెంటిటీ. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇన్వర్స్. ఇన్వర్స్లా, ఓకే, ఇన్వర్స్లా అంటే మనం ఏమని చెప్పాలంటే ఐడెంటిటీ ఎలిమెంట్ మనకు తెలిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Rn అనేటువంటి సెట్లో ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టర్ తీసుకున్నాం. ఏంటి ఆల్ఫా అనేటువంటి వెక్టర్, సపోజ్ ఇక్కడ 1 2 3 సో ఆన్ ఏవో ఒక n ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఓకే, ఏవో 10 అనేటువంటి ఒక ఎలిమెంట్స్ తీసుకున్నాం. 1 అనేటువంటిది రియల్ నెంబర్. ఓకే, ఇక్కడ 1 2 3 సో ఆన్ 10 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయండి, ఆర్లోని ఎలిమెంట్స్. ఆర్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా సపోజ్ 1 ఆర్లో ఉందనుకోండి, -1 కూడా ఎక్కడ ఉంటుంది, ఆర్లో ఉంటుంది. 2 ఆర్లో ఉందనుకోండి, -2 కూడా ఎక్కడ ఉంటుంది, ఆర్లో ఉంటుంది. సో అందువల్ల విచ్ ఇంప్లైస్ 1 ఆర్లో ఉంది అంటే -1 ఎక్కడ ఉంటుంది, ఆర్లో ఉంటుంది. 2 ఆర్లో ఉందంటే -2 ఎక్కడ ఉంటుంది, ఆర్లో ఉంటుంది. అండ్ -3 సో ఆన్ -10 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయండి, ఆర్లో ఉంటాయి. మరి ఆర్ రియల్ నెంబర్స్లో -1 -2 -3 -10 అనేటువంటి ఎలిమెంట్స్ ఆర్లో ఉన్నాయి అంటే ఈ ఎలిమెంట్స్తో మనం ఒక వెక్టర్ని ఫామ్ చేయగలమా అంటే దట్ ఈస్ బీటా ఈజ్ ఈక్వల్ అంటూ -1 -2 -3 సో ఆన్ -10. అంటే సపోజ్ ఆల్ఫా ఈజ్ 1 2 3 10 అనేటువంటిది ఒక వెక్టర్ Rnలో ఉంటే ఖచ్చితంగా బీటా అనేటువంటి ఒక వెక్టర్ వీటి యొక్క నెగిటివ్ సైన్స్తో ఒక వెక్టర్ ఉంటుంది. ఆ వెక్టర్ ఏంటి, -1 -2 -3 -10 ఎక్కడ ఉంటుంది, Rnలో ఉంటుంది. ఉంటూ ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తామనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేస్తే ఏమొస్తుందండి, 1 ఓకే -1 + 1 ఓకే -1 + 1 -2 + 2 సో ఆన్ -10 + 10 అంటే విచ్ ఈజ్ 0 0 అండ్ సో ఆన్ 0 అంటే ఇది ఏమొస్తుంది, 0 వెక్టర్. అంటే దట్ మీన్స్ ఏంటి, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు Rn దేర్ ఎగ్జిస్ట్ సమ్ బీటా బిలాంగ్స్ టు Rn సచ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ 0 బార్ అవుతుంది. అండ్ బీటా ప్లస్ ఆల్ఫా కూడా ఏమవుతుంది, 0 బార్ అవుతుంది. అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్తాం, ఏ ఆల్ఫా అనేటువంటి ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి బీటా అనేటువంటి ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతూ ఏం జరుగుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ 0 బార్ అవుతుంది కనుక. సో
ద ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ బీటా అండ్ ద ఇన్వర్స్ ఆఫ్ బీటా ఈజ్ ఆల్ఫా అని చెప్తాము. అదే ఇక్కడ మనం క్లియర్గా రాస్తాం. ఎలా రాస్తాం చూడండి. ఓకే, దేర్ఫోర్ ఫర్ ఆల్ ఆల్ఫా a1 a2 so on an belongs to Rn, there exists beta minus a1 minus a2 so on minus an belongs to Rn such that alpha plus beta equivalent to బీటా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఆల్ ఆల్ఫా ఆర్ఎన్లో ఆల్ఫా అనేటువంటి ఏ వెక్టర్ని తీసుకున్నా ఇక్కడ A1 A2 AN ఉంటే వాటి యొక్క నెగిటివ్ సైన్స్తో ఖచ్చితంగా ఒక వెక్టర్ ఎక్కడ ఉంటుంది, ఆర్ఎన్లో ఉంటుంది. ఉంటూ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా చేసిన బీటా ప్లస్ ఆల్ఫా చేసిన వాల్యూ ఏమవుతుందండి, 0 బార్ వస్తుంది. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది కనుక సో ఆల్ఫా ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బీటా అండ్ బీటా ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా అని చెప్తాము. అదే ఇక్కడ ఆల్ఫా అనేటువంటి -A1 -A2 -AN అన్నాను, బీటా ఏమవుతుంది, A1 A2 AN అవుతుందండి. సో అందువల్ల సచ్ దట్ ఏ వెక్టర్ ఆల్ఫా తీసుకున్నా దానికి అనుగుణంగా బీటా అనేటువంటి ఒక వెక్టర్ ఎగ్జిస్ట్ అవుతూ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటే బీటా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అంటే 0 బార్ అవుతుంది కనుక సో దేర్ ఫార్ ఏమని చెప్తాం మనం, Rn సాటిస్ఫైస్ సాటిస్ఫైస్ ఏం ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందని చెప్తా అండి, సాటిస్ఫైస్ ఇన్వర్స్ లా విత్ రెస్పెక్ట్ టు ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్. ఓకే, ఆ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఎబిలియన్ ప్రాపర్టీ. ఓకే, ఎందుకు ఈ ప్రాపర్టీస్ అన్ని మనం ప్రూవ్ చేస్తున్నాం, Rn ఆఫ్ R ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ అని చెప్పాలంటే ఫస్ట్ Rn ప్లస్ ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. సో అందుకని ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలంటే ఎన్ని ప్రాపర్టీస్ చేయాలి, 5 ప్రాపర్టీస్ చేయాలి. సో ఆల్రెడీ క్లోజర్ చూసాం, అసోసియేటివ్ చూసాం, ఐడెంటిటీ చూసాం అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా చూసాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, కాంపిటేటివ్ ప్రాపర్టీ. కాంపిటేటివ్ లా ఏంటి, కాంపిటేటివ్ లా అంటే 2 ఎలిమెంట్స్ తీసుకోండి, లెట్ ఆల్ఫా ఈక్వల్ టు A1 A2 సో ఆన్ AN కమా బీటా ఈక్వల్ టు B1 B2 అండ్ సో ఆన్ BN బిలాంగ్స్ టు Rn అని తీసుకుందాం. దేర్ ఫార్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే A1 ప్లస్ B1 కమా A2 ప్లస్ B2 కమా సో ఆన్ AN ప్లస్ BN. కానీ ఇక్కడ A1 ప్లస్ B1 అండ్ A2 ఏంటండి, రియల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకు రియల్ నెంబర్స్ అవుతాయి, A1 A2 AN B1 B2 BN అన్నీ కూడా రియల్ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేటువంటిది కూడా రియల్ నెంబర్స్. కానీ రియల్ నెంబర్స్ మనకి ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే, కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి కనుక A1 ప్లస్ B1 మనం ఎలా రాసుకోవచ్చు, B1 ప్లస్ A1 కింద రాసుకోవచ్చు. సో అందువల్ల ఇక్కడ మనం దీన్ని ఎలా రాయాలండి, B1 ప్లస్ A1 అండ్ B2 ప్లస్ A2 అండ్ సో ఆన్ ఇదేమవుతుందండి BN ప్లస్ AN. ఇలాగ ఎందుకు రాయగలిగాం, A1 ప్లస్ B1 B1 ప్లస్ A1 కింద ఎందుకు రాయగలిగాం, వై బికాస్ ఆఫ్ A1 ప్లస్ B1 ఈజ్ రియల్ నెంబర్. సో ద ఎడిషన్ ఆఫ్ 2 రియల్ నెంబర్ సాటిస్ఫైస్ ఎబిలియన్ కండిషన్, దట్ ఈస్ కాంపిటేటివ్ లా. సో అందువల్ల A1 ప్లస్ B1 ఎలా రాయగలం, B1 ప్లస్ A1 కింద రాయగలం. సో ఇక్కడ B1 ప్లస్ A1 అంటే ఇది ఏమవుతుందండి, దట్ ఈస్ బీటా ప్లస్ ఆల్ఫా. అంటే దేర్ ఫార్ ఇక్కడ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా. ఈ కండిషన్ జరిగింది కనుక సో మనం ఏమని చెప్పొచ్చు, Rn సాటిస్ఫైస్ ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఎందుకని Rnలో ఏ 2 ఎలిమెంట్స్ని తీసుకున్న, ఆల్ఫా బీటా అనేటువంటి ఏ 2 ఎలిమెంట్స్ని తీసుకున్న ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో కనుక మనం ఏమని చెప్తామండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ద బీటా ప్లస్ ఆల్ఫా, దట్ ఈస్ Rn సాటిస్ఫైస్ ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఏమని చెప్తా అండి, Rn సాటిస్ఫైస్
ద కాంపిటేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఓకే, therefore Rn satisfies commutative law. Commutative law with respect to operation plus. ఓకే, ఇక్కడ Rn అనేటువంటిది ఏమేమి ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుందండి? విత్ రెస్పెక్ట్ టు ది ప్లస్ దృష్ట్యా క్లాజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. అందువల్ల Rn ప్లస్ అనేటువంటిది ఏమవుతుంది? ఎబిలియన్ గ్రూప్. ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేసింది కనుక దేర్ఫోర్ ఏమని చెప్పచ్చు మనం? దేర్ఫోర్ the algebraic structure Rn plus is abelian group. Okay, abelian group. ఓకే, నెక్స్ట్ ఏంటండి? 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే ఏంటి? Rn ఆఫ్ ఆర్ని వెక్టర్ స్పేస్ అని చెప్పాలంటే 3 ప్రాపర్టీస్ చెప్పాలి. ఫస్ట్ Rn ప్లస్ ఇస్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. ఇట్స్ క్లియర్, Rn ప్లస్ ఇస్ ఎబిలియన్ గ్రూప్. అన్ ప్రాపర్టీస్ చూసాం. నెక్స్ట్ ఏంటి? స్కేలర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ స్కేలర్ మల్టిప్లికేషన్. వాట్ ఈస్ ద సెకండ్ వన్ ఈస్? ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ స్కేలర్ మల్టిప్లికేషన్. ఓకే, ఏంటి స్కేలర్ మల్టిప్లికేషన్ ఆర్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అని చెప్తారు. ఓకే, స్కేలర్ మల్టిప్లికేషన్ ఆర్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అని చెప్తారు. మీకు డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పాను ఏంటి? వి ఆఫ్ సపోజ్ ఇక్కడ Rn అనేటువంటిది ఒక సెట్ ఉంది, R అనేటువంటిది ఒక సెట్ ఉంది. ఇందులో ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టర్ తీసుకోవాలి. ఇందులో ఆర్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఏ అనేటువంటిది తీసుకొని ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినట్టయితే స్కేలర్ మల్టిప్లికేషన్ అనమాట. దీన్ని మనం ఏమని చెప్తాం? ద స్కేలర్ మల్టిప్లికేషన్ చేస్తే ఆ వచ్చేటువంటి వెక్టర్ అగైన్ ఎక్కడ ఉండాలండి? ద Rnలో కనుక ఉన్నట్టయితే అప్పుడు మనం ఏమని చెప్తాం? స్కేలర్ మల్టిప్లికేషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, స్కేలర్ మల్టిప్లికేషన్ ఈజ్ సాటిస్ఫైడ్ అవుతుందా? ఎందుకని? సపోజ్ మనం ఇక్కడ చూడండి ఎలా తీసుకుంటాం? లెట్ ఆల్ఫా ఈక్వల్ టు a1, a2 అండ్ సో ఆన్ an బిలాంగ్స్ టు Rn అని తీసుకుందాం. ఓకే, సో లెట్ ఒక స్కేలర్ ఏ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఇక్కడ Rn అనేటువంటి సెట్లో అన్ని వెక్టర్స్ ఉంటాయి, ఆర్లో అన్ని స్కేలర్స్ ఉంటాయి. బిలాంగ్స్ టు తీసుకున్నాం. దేర్ఫోర్ ఏ ఇంటూ ఆల్ఫా చేయండి. ఏ ఇంటూ ఆల్ఫా చేస్తే అంటే ఈ స్కేలర్తో ఇందులో ఉండే ప్రతి కాంపోనెంట్ని ఏం చేయాలి? స్కేలర్ మల్టిప్లికేషన్ డెఫినేషన్ చూడండి. ఓకే, ఏ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఏ అనేటువంటి ఎలిమెంట్తో ఆల్ఫాలో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం ఏం చేయాలి? మల్టిప్లికేట్ చేయాలి. దట్ ఈజ్ a1, a2 అండ్ సో ఆన్ an. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంది వెక్టర్ అనేటువంటిది Rnలో ఉంటుందా ఉండదా? ఓకే, Rnలో ఒక ఎలిమెంట్ ఉండాలంటే కండిషన్ ఏంటి? అది ఒక వెక్టర్ అయి ఉండాలి. ఆ వెక్టర్లో n ఎలిమెంట్స్ ఉండాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ వచ్చిన రిజల్ట్ వెక్టర్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? a1, a2, an అంటే n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. అండ్ ఇంకా కండిషన్ ఏంటి? ఇక్కడ ఉండేటువంటి ఎలిమెంట్స్ a1, a2, an అనేటువంటివి ఏమవ్వాలి? రియల్ నెంబర్స్ అవ్వాలి. అలాగే ఇక్కడ a1, a2, an రియల్ నెంబర్స్ అవుతాయా? అవుతేనే అప్పుడు ఈ వెక్టర్ ఎక్కడ ఉంటుంది? Rnలో ఉంటుంది. అవును, రియల్ నెంబర్స్ అవుతాయా? అవ్వా? వై? బికాస్ చూడండి ఇక్కడ a1, a2 సో ఆన్ an బిలాంగ్స్ టు R అండ్ a ఆల్సో బిలాంగ్స్ టు R. a1, a2, an రియల్ నెంబర్స్, a అనేటువంటిది కూడా రియల్ నెంబర్. మరి 2 రియల్ నెంబర్స్ని మల్టిప్లికేట్ చేస్తే దట్ ఈజ్ a1, a2 అండ్ సో ఆన్ an. ఒక రియల్ నెంబర్ని ఇంకొక రియల్ నెంబర్తో మల్టిప్లికేట్ చేస్తే వచ్చేటువంటిది కూడా ఏమవుతుంది? రియల్ నెంబరే అవుతుంది. అందువల్ల a1, a2, an కూడా ఎక్కడ ఉంటాయండి? బిలాంగ్స్ టు Rలోనే ఉంటాయి. కనుక ఏ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది? a1, a2, n కాంపోనెంట్స్ ఉన్నాయి ఈ వెక్టర్లో. అండ్ మోర్ ఎవర్ దీస్ n కాంపోనెంట్స్ ఆర్ రియల్ నెంబర్స్. దట్స్ వై దీస్ వెక్టర్ బిలాంగ్స్ టు Rn. దిస్ వెక్టర్ బిలాంగ్స్ టు Rn. సో దేర్ ఫార్ స్కేలర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే దేర్ ఫార్ ఏమని చెప్తాం? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు R
and that is belongs to R and alpha belongs to V which implies V kadandi Rn. Alpha belongs to Rn which implies A alpha belongs to Rn. అందువల్ల స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్తాం. ఓకే, ఇక్కడ వరకు ఏమేం ప్రాపర్టీస్ అయిపోయాయండి? Rn కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ అయింది అండ్ మోర్ ఎవర్ ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది, అంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఏంటి? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్లోంచి తీసుకుంటే ఫీల్డ్ ఆర్లోంచి ఒక స్కేలార్ తీసుకొని Rn అనేటువంటి వెక్టర్ సెట్లోంచి ఒక వెక్టర్ తీసుకుంటే ఈ రెండింటి మధ్యలో స్కేలార్ ప్రొడక్ట్ కనుక చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది? Rnలో ఉంటుంది కనుక సో Rn సాటిస్ఫైస్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ దట్స్ క్లియర్, దట్ ఈస్ ద స్కేలార్ multiplication. Next one is okay, third లో ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, ఏంటి ఫస్ట్ ప్రాపర్టీ? ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్, థర్డ్లో ఫస్ట్ వన్ ఏమని ప్రూవ్ చేయాలి? లెట్, ఇక్కడ ఏమని తీసుకుంటాం? ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకోండి. ఓకే, లెట్ లేదా ఫస్ట్ డైరెక్ట్గానే థర్డ్ స్టార్ట్ చేసే ముందు ఇలా తీసేసుకోండి. లెట్ ఇక్కడ ఏంటండి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ A1 A2 so on An comma beta is equal unto the B1 B2 so on Bn belongs to Rn అని తీసుకున్నాం. క్లియర్? ఇక్కడ ఏంటి? లెట్ A1 A2 లెట్ A comma B belongs to Rn, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు Rn అని తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి. ఏంటి ఫస్ట్ ప్రాపర్టీ అంటే, సపోజ్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకోండి. ఈ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవ్వాలండి? ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అవ్వాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏం ప్రూవ్ చేయాలి? ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అని ప్రూవ్ చేయాలి. సో ఎలా ప్రూవ్ చేస్తాం? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ఈజ్ A1 A2 An, బీటా ఈజ్ B1 B2 Bn. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుందండి? దట్ ఈజ్ A1 ప్లస్ B1 and A2 plus B2 and so on An plus Bn. Okay, again ఈ ఏతో ఈచ్ కాంపోనెంట్ని మల్టిప్లికేట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఏ ఇంటూ A1 ప్లస్ ఏ ఇంటూ B1, దట్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్. ఏతో ఫస్ట్ కాంపోనెంట్ మల్టిప్లికేట్ చేస్తాం. ఏ ఆఫ్ A1 ప్లస్ B1 దట్ ఈస్ A1 ప్లస్ ఏ B1. నెక్స్ట్ ఏమవుతుందండి? A2 plus A B2 and so on An plus A Bn. Okay, which is equal unto, so దీన్ని ఇలా రాయొచ్చండి, A1 comma A2 so on An plus ఇక్కడ నెక్స్ట్ A B1 comma A B2 సో ఆన్ ఏ బిఎన్. ఈ రెండు వెక్టర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే వెక్టర్ వస్తుంది. బట్ దీన్ని ఎలా రాయొచ్చండి? అన్నిట్లో అన్ని కాంపోనెంట్స్లో ఏ మల్టిపుల్గా ఉంది కనుక దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఆఫ్ A1 comma A2 అండ్ సో ఆన్ An ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఆఫ్ B1 B2 అండ్ సో ఆన్ Bn. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందండి? ఈ వెక్టర్ ఏంటి? సో దిస్ వెక్టర్ ఈస్ A1 A2 An, దట్ ఈస్ ఆల్ఫా. అంటే ఇది ఏమవుతుంది? ఏ ఆఫ్ ఆల్ఫా. ఈ వెక్టర్ ఏమవుతుందండి? బీటా, అంటే ఏ ఇంటూ బీటా. అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. దట్ ఈస్ ద స్కేలార్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ది వెక్టర్ ఎడిషన్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, సో వెక్టర్ స్పేస్ Rn ఆఫ్ ఆర్ వెక్టర్ స్పేస్ అని చెప్పాలంటే Rn ప్లస్ ఈజ్ ఎబిలియన్ అని చెప్పాలి, ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రూవ్ చేయాలి.
థర్డ్లో 4 ప్రాపర్టీస్. ఇంకొకసారి మీకు డౌట్ ఉంటే వెక్టర్ స్పేస్ డెఫినేషన్ చూడండి. ఒక వి ఆఫ్ ఎఫ్ని వెక్టర్ స్పేస్ అని చెప్పాలంటే ఏమేమి ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలో చూడండి. ఓకే, చూసప్పుడు ఈ థియరం ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకే, ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా ఇన్, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్. ఏంటి మేము ప్రూవ్ చేస్తాం? ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అని ప్రూవ్ చేస్తాం. ఓకే, that is next second one. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలండి? సెకండ్ వన్ చూడండి. ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా అంటే సో ఇదేమవుతుందండి? దట్ ఈస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ ఎంత? A1 A2 సో ఆన్ AN విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఇది స్కేలర్. ఈ స్కేలర్తో వెక్టర్ మల్టిప్లై చేయడం అంటే ఇందులో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్ని మల్టిప్లై చేయడం అంటే ఏమవుతుంది? దట్ ఈస్ ఏ ప్లస్ బి ఆఫ్ A1 కమా ఏ ప్లస్ బి ఆఫ్ A2 అండ్ సో ఆన్ ఏ ప్లస్ బి ఆఫ్ AN. okay, which is equal unto okay A1 plus B A1. next A2 plus B A2. okay, so on AN plus B AN. okay, which is equal unto again దీన్ని ఎలా రాసుకోవచ్చు? ద ఎడిషన్ ఆఫ్ 2 వెక్టర్స్ కింద A1 కమా A2 అండ్ సో ఆన్ AN ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? BA1 కమా BA2 సో ఆన్ BAN. ఇక్కడ అన్నిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? A అంటే దట్ ఇస్ దీన్ని ఎలా రాయొచ్చు? A ఇంటూ A1 A2 సో ఆన్ AN ప్లస్ ఇక్కడ B ఇంటూ దట్ ఈస్ A1 A2 సో ఆన్ AN. సో ఇక్కడ A1 A2 AN అంటే దట్ ఈస్ వెక్టర్ ఆల్ఫా. ఇదేమవుతుంది? ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. అంటే ఇక్కడ ఏమైంది? ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. అంటే దేర్ ఫార్ ఏం రాస్తామండి మనం ఇక్కడ? ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. దిస్ ఈస్ స్కేలర్ వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ది స్కేలర్ ఎడిషన్ అని చెప్తాం. వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ది స్కేలర్ ఎడిషన్. లాస్ట్ చేసింది ఏంటి? స్కేలర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ ఎడిషన్. దట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. ఓకే, థర్డ్లో 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. సెకండ్ ఏంటి? ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ వన్. క్లియర్? ఓకే, నెక్స్ట్ థర్డ్లో ఫోర్త్ వన్, సారీ థర్డ్లో థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటండి? దట్ ఈస్ ఏబి ఆఫ్ ఆల్ఫా. మనం ఏబి ఆఫ్ ఆల్ఫాని ఏమని ప్రూవ్ చేయాలి? ఏ ఆఫ్ బి ఆల్ఫాని ప్రూవ్ చేయాలి. ఓకే, ఏబి ఆఫ్ ఆల్ఫాని మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఏ ఆఫ్ బి ఆల్ఫాని ప్రూవ్ చేయాలి. సో అందుకని ఇక్కడ మనం ఏమని చెప్తాం చూడండి. ఏబి ఆఫ్ ఆల్ఫా అంటే దట్ ఈస్ ఏబి ఆఫ్ వెక్టర్ A1 A2 సో ఆన్ AN విచ్ ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుందండి? ఏబితో మల్టిప్లికేట్ చేయండి. దట్ ఈజ్ ఏబి ఆఫ్ A1 కమా ఏబి ఆఫ్ A2 అండ్ సో ఆన్ ఏబి ఆఫ్ AN. ఇక్కడ ఏబి ఆఫ్ A1 ఏబి ఆఫ్ A2 ఏబి ఆఫ్ AN ఇవన్నీ కూడా ఏంటి? రియల్ నెంబర్స్. ఏబి ఆఫ్ A1 విచ్ ఈజ్ ఏ రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ ఏం ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి? అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. సో అందువల్ల మనం దీన్ని ఎలా రాయొచ్చు? దట్ ఈజ్ ఏ ఆఫ్ బి ఆఫ్ A1 అండ్ ఏ ఆఫ్ బి ఆఫ్ A2 అండ్ సో ఆన్ ఏ ఆఫ్ బి ఆఫ్ AN. ఓకే,
సో ఇక్కడ అగైన్ మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చండి, విచ్ ఈస్ ఏ ఆఫ్ బి ఆఫ్ A1 అండ్ బి ఆఫ్ A2 అండ్ సో ఆన్ బి ఆఫ్ AN. అందువల్ల ఈ వెక్టర్ ఏమవుతుంది, బి ఆఫ్ ఆల్ఫా అవుతుంది. ఏ ఆఫ్ ఈ వెక్టర్ సింపుల్గా బి ఆఫ్ ఆల్ఫా. అంటే దేర్ ఫోర్ ఏబి ఆఫ్ ఆల్ఫా ఏమవుతుందండి, ఏ ఆఫ్ బి ఆల్ఫా. దేర్ ఫోర్ ఇదే మనం ఏమని చెప్తాం, ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆఫ్ బి ఆఫ్ ఆల్ఫా. సో దట్ ఈస్ ద కండిషన్ 3. ఓకే, కండిషన్ 3 ఈజ్ ఓవర్. ఓకే, ఏం ప్రూవ్ చేయాలి, ఏబి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటూ ఏ ఆఫ్ బి ఆఫ్ ఆల్ఫా అని ప్రూవ్ చేస్తాం. ఈ కండిషన్నే మనం ఏమని చెప్తా, స్కేలర్ అసోసియేటివ్ ఏమని చెప్తా అండి, స్కేలర్ అసోసియేటివ్ అని చెప్తా అనమాట. ఫస్ట్ దిస్ ఈ థర్డ్లో 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 4 ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, స్కేలర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ ఎడిషన్. సెకండ్ ప్రాపర్టీ ఏంటండి, వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ స్కేలర్ ఎడిషన్. థర్డ్ వన్ ఏంటండి, స్కేలర్ అసోసియేటివ్. ఓకే, ఫోర్త్ వన్. ఓకే, ఫోర్త్ వన్, థర్డ్లో ఫోర్త్ వన్. ఏంటి థర్డ్లో ఫోర్త్ వన్, దేర్ ఫోర్ 1 ఇంటూ క్లియర్లీ ఇక్కడ చూడండి, క్లియర్లీ 1 బిలాంగ్స్ టు ఆర్. వై, బికాజ్ 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఆర్. ఓకే, రియల్ నెంబర్స్కి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అవుతుంది. క్లియర్లీ 1 బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. సో దేర్ ఫోర్ 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుందో చూడండి, 1 ఇంటూ ఆల్ఫా, దట్ ఈస్ 1 ఇంటూ దట్ ఈస్ A1 A2 సో ఆన్ AN. అంటే విచ్ ఇస్ 1తో ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లికేట్ చేయాలి. దట్ ఈస్ 1 ఇంటూ A1 1 ఇంటూ A2 అండ్ సో ఆన్ 1 ఇంటూ AN విచ్ ఇస్ ఈక్వల్ అంటూ A1 A2 సో ఆన్ AN విచ్ ఇస్ ఈక్వల్ అంటూ ఆల్ఫా. దేర్ ఫోర్ ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు Rn which implies 1 into alpha equal unto alpha. That is the fourth condition. ఓకే, 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయింది. ఇక్కడ Rn కామా ప్లస్ ఇస్ ఏబిలియన్ గ్రూప్ అయింది, స్కేలర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేసింది, అండ్ 4 ప్రాపర్టీస్ ఏంటి, 4 ప్రాపర్టీస్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా అయింది. అండ్ థర్డ్ వన్ ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఆఫ్ బి ఆఫ్ ఆల్ఫా. అండ్ ఫోర్త్ వన్ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఆల్ఫా అయింది. కనుక ఈ వెక్టర్ స్పేస్ ఆల్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చండి, దేర్ ఫార్ Rn ఆఫ్ R ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, వెక్టర్ స్పేస్ అంటే దీని అర్థం ఏంటి, ద సెట్ Rn ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్. వాడు ఇదే ప్రూవ్ చేయమన్నాడు, ఏంటి, Rn ఆఫ్ R ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, క్లియర్. ఈ ప్రాబ్లమ్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఇదే ప్రూవ్ చేస్తాం అనమాట. ఇదే విధంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం మీకు అర్థం కాకపోతే ఒకసారి వెక్టర్ స్పేస్ డెఫినేషన్, స్కేలార్ ఎడిషన్, స్కేలార్ మల్టిప్లికేషన్స్ కూడా చూసుకొని ఈ ప్రాబ్లమ్ని బాగా స్టడీ చేయండి. ఈ ప్రాబ్లమ్ని బాగా స్టడీ చేసిన తర్వాతనే మన నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఈజీ మీరే చేసేస్తారు అనమాట. నెక్స్ట్ 2 థియరమ్స్ మీరే చేస్తారు. ఓకే, బాయ్.